మన యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఛానల్కున్న మౌంటేషన్ కూడా పోతే మళ్ళీ ఏ విధంగా అపీల్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్కి మౌంటేషన్ తీసుకురావాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఛానల్కి కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చి మౌంటేషన్ పోయిందనమాట. ఎర్నైనస్ సెక్షన్లోకి వెళ్తే చూడండి, ఎర్నైనస్ సెక్షన్లోకి వెళ్దాం. ఎర్నైనస్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి, ఓవర్ వ్యూ ఉంటుంది అనమాట. యువర్ ఛానల్ ఈజెంట్ ఎర్నింగ్ రైట్ నౌ అనమాట. అంటే మీరు యూట్యూబ్ ఛానల్తో డబ్బులు సంపాదించలేరు అని చెప్పేసి ఉందన్నమాట. ఆఫ్టర్ రివ్యూయింగ్ యువర్ ఛానల్ యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ ఆటోమేటెడ్ సిస్టమ్ అండ్ హ్యూమన్ రివ్యూస్ వీ ఫౌండ్ దట్ ఇట్ డస్ నాట్ ఫాలో అని చెప్పేసి మనకి రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చిందనమాట. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం, వాట్సాప్లో వచ్చే వీడియోస్ని గుడ్డిగా మీ ఛానల్లో అప్లోడ్ చేయటం, లేకపోతే ఒకే వీడియోని 10-20 సార్లు మనం ఛానల్లో అప్లోడ్ చేయటం, ఇలా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్ని మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది రీయూజ్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం ఏ విధంగా అపీల్ చేసుకోవాలంటే ఒక వీడియోని మనం క్రియేట్ చేసి ఆ వీడియో లింక్ని వీళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి మనకైతే మళ్ళీ మౌంటేషన్ ఇస్తారనమాట. ఈ విధంగా ఇదిగోండి, అపీల్ బై సెండింగ్ ఏ వీడియో ఉందన్నమాట. మస్ట్ సబ్మిటెడ్ బై 26 ఏప్రిల్ 2024. అంటే ఆ లోపే మనం అపీల్ చేసుకోవాలన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 11వ తారీఖు అనమాట. మనం 26th లోపు వీడియోని అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేసి వీళ్ళకి అపీల్ చేసుకోవాలి. అపీల్ ఇఫ్ యూ థింక్ దట్ వీ మేడ్ ఏ మిస్టేక్ సెండ్ వీడియో టెల్లింగ్ వైఎస్ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఒక వీడియోని క్రియేట్ చేసి ఎందుకు ఇట్లా మిస్టేక్ జరిగిందని వాళ్ళైతే సబ్మిట్ చేయమన్నారు. ఇక్కడ చూసుకోండి, మన వీడియో అనేది హిందీ ఇంగ్లీష్లో ఉండాలి. మనం అపీల్ చేసే వీడియో అనేది 5 minutes కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వీడియోలో మన ఛానల్ URL కూడా ఉండాలన్నమాట. ఈ విధంగా మన వీడియోని క్రియేట్ చేసిన తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేసి దాన్ని అన్లిస్టెడ్లో పెట్టి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సబ్మిట్ యువర్ అపీల్ బై అని చెప్పేసి వీడియో URL ఉంది కదా, ఆ URLని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. అప్పుడు అపీల్ అవుతుంది అనమాట. వీడియో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ వీడియో ఏ విధంగా క్రియేట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనం ముందుగా అపీల్ చేసే ముందు ఏం చేయాలంటే కంటెంట్ అని ఉంటుందన్నమాట. అంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్లోకి వెళ్ళి మనం చేసిన మిస్టేక్స్ ఏంటో ఫస్ట్ వాటిని డిలీట్ చేయాలన్నమాట. అపీల్ చేసే ముందే, వీడియో పెట్టే ముందే డిలీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అనమాట, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒకే టైటిల్ ఒక 20-30 వీడియోస్కి అయితే వాడారు. టైటిల్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. కనీసం ఒక లెటర్ అనేది చేంజ్ అవ్వాలి. టైటిల్లో ఒకే టైటిల్ అనేది ఒక 20-30 వీడియోస్కి పెట్టొద్దు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒకే థీమ్ని యూజ్ చేశారనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది. అట్లా కూడా ఒకే థీమ్ని యూజ్ చేయడం వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. వాటిని డిలీట్ చేసుకోండి. ఏదైతే రీయూజ్ చేశారో వాట్సాప్లో ఉన్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత టైటిల్స్ కూడా ఏదైనా ఒక టైటిల్ యూజ్ చేసి ఉంటే సేమ్ యాజ్ టీజ్ దాన్ని కూడా కొంచెం ఎడిట్ చేసుకోండి. వీడియోస్ డిలీట్ చేసి కొంచెం చేంజెస్ అయితే చేయండి. చేంజెస్ చేసిన తర్వాత ఏదైతే కాపీరైట్ కంటెంట్ అనుకుంటున్నారో, ఏదైతే రీయూజ్డ్ అనుకుంటున్నారో అన్నీ డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ టైటిల్స్ కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేనైతే టైటిల్ చేంజ్ చేస్తున్నాను. సేమ్ వీళ్ళు ఒకటే టైటిల్ని అయితే పెట్టేశారు. మనం అపీల్ ఏ విధంగా చేసుకోవాలంటే కెమెరా ముందు మన ఫేస్కి వచ్చి నేను నా సొంత వీడియోస్ని క్రియేట్ చేస్తున్నాను, పలానా కైన్మాస్టర్ యాప్తో ఎడిట్ చేస్తున్నాను, స్క్రిప్ట్ ఇలా రాసుకుంటానని చెప్పేసి మీరు చేయాలన్నమాట. ఇక్కడ మనం కెమెరా ముందుకు వచ్చి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాలి. నెక్స్ట్ మీరు ఎట్లా ఎడిట్ చేస్తున్నారు వీడియోస్ని, మీ ఛానల్ని మళ్ళీ రివ్యూ చేయమని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పాలి. లేకపోతే ఇంగ్లీష్ రాకపోతే మీకు హిందీలో చెప్పాలి. మీరేంటంటే నేను ఇక్కడ వీళ్ళ ఫేస్ కనపడకూడదు అని చెప్పేసి బ్లర్ చేశాను, మీరు బ్లర్ వేయకూడదు అనమాట మీరు అపీల్ చేసే వీడియోకి. నెక్స్ట్ ఏంటంటే మీ ఛానల్ URL ఉంది కదా, నేను ఇక్కడ అయితే ఎట్లాగైతే ఉందో ఛానల్ URL మీరు కూడా అట్లా పెట్టుకోవాలన్నమాట. వీడియో అనేది 5 minutes ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే హాయ్ యూట్యూబ్ టీమ్ ప్లీజ్ రివ్యూ మై ఛానల్ అని చెప్పేసి మీరు ఏ యాప్తో ఎడిట్ చేస్తున్నారు, ఏంటి, ఎలా ఎడిట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారు, ఫైల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మా తమ్లైన్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, తమ్లైన్ ఎట్లా అప్లోడ్ చేస్తారు, ఇవన్నీ మీరు ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. కెమెరా ముందుకు వచ్చేసి 5 minutes కంటే తక్కువ ఉండాలి, వీడియో అనేది ఇంగ్లీష్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీ వీడియో మీద మీ ఛానల్ URL కూడా పెట్టుకోవాలి. స్టార్టింగ్లో చూపించా కదా, URL అయితే 30 seconds కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. నేనేంటంటే మీకు డెమోగా చూపిస్తున్నాను, చాలా క్లియర్గా అయితే మీరు అపీల్ వీడియో క్రియేట్ చేసుకోవాలి. కెమెరా ముందుకు తప్పకుండా రావాలన్నమాట, ఫేస్ చూపించాలి. మీ వీడియో అనేది అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరికి కనపడదు అనమాట అన్లిస్టెడ్లో పెడితే. ఈ విధంగా తమ్లైన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాము, వీడియో ఎలా ఎడిట్ చేస్తున్నాము, ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్
సార్ నా యూట్యూబ్ ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, నా సొంత కంటెంట్ నేను వాడుతున్నాను, ఒకసారి నా ఛానల్ రివ్యూ చేయండి, నేను ఇలా ఎడిట్ చేస్తాను, ఇలా చేస్తానని మొత్తం మీరు మీ ఫేస్తో చూపించాలి. కొంతవరకు ఇట్లా ఫేస్ కాకుండా మొబైల్ చూపించిన నో ప్రాబ్లం అనమాట. ఇలా మనం ఒక వీడియోని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక వీడియోని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసి దాన్ని అన్లిస్టెడ్లో పెట్టి దాని లింక్ అనేది మనం అపీల్ వీడియో ఇక్కడ URL ఉంది కదా అక్కడ పెట్టి సబ్మిట్ చేయాలి. అది కూడా చూపిస్తాను అనమాట. అపీల్ వీడియో అనేది ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయండి. 99% అనేది సక్సెస్గా మీ ఛానల్ అయితే తిరిగి మౌంటేషన్ అవుతుంది. ఈ విధంగా అయితే అపీల్ వీడియో అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే అపీల్ వీడియోని మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అపీల్ వీడియోని నేను ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, నేను నా ల్యాప్టాప్లో ఉందన్నమాట ఈ అపీల్ వీడియో. ఆల్రెడీ దీనికి సెండ్ చేసాము. అపీల్ వీడియో తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ అపీల్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ అవుతుందన్నమాట. మనం ఏ యూట్యూబ్ ఛానల్కి అయితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో ఆ ఛానల్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ ఏంటంటే అపీల్ వీడియో అని చెప్పేసి మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. అపీల్ వీడియో అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎలాంటి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఎలాంటి సెట్టింగ్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ వీడియో URL ఉంది, ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. దాన్ని కావాలంటే అక్కడ కాపీ బటన్ ఉంది, కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ కొట్టండి. నెక్స్ట్ బటన్ కొడితే వీడియో ఎలిమెంట్స్లోకి వస్తాం. ఇక్కడ కూడా అవసరం లేదు. చెక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అన్లిస్టెడ్ అని పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అన్లిస్టెడ్లో పెట్టుకున్న తర్వాత సేవ్ కొట్టేసేయాలి. సేవ్ కొడదాం అంటే ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం టైం పట్టింది అనమాట అప్లోడ్ అవ్వడానికి. మీరు అపీల్ చేసే వీడియో 5 minutes కంటే తక్కువ ఉండాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు అక్కడ మనల్ని కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాం అనమాట. పెయిడ్ సర్వీసే. ఎలా అపీల్ చేసుకోవాలి, స్క్రిప్ట్ అంటే ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో అప్లోడ్ అవుతుందన్నమాట. వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ఇంతకుముందు కాపీ చేసుకుంటారు కదా, అక్కడ నుంచి కాపీ చేసుకుని ఏం కాదు. లేకపోతే మళ్ళీ వీడియోస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ నుంచి కాపీ చేసుకుని నో ప్రాబ్లం అనమాట. అపీల్ వీడియో అయితే ఉంది అనమాట. ఇది పబ్లిక్లో కనపడదు, మీ యూట్యూబ్ ఛానల్లో కనపడదు. షేర్ వీడియో అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి లింక్ కాపీ చేసుకున్నాం అనమాట. అపీల్ వీడియో లింక్ అయితే కాపీ చేసుకున్నాం అన్లిస్టెడ్లోది. మళ్ళీ ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అపీల్ వీడియో అని ఉంటుంది కదా, ఇప్పుడు కింది స్క్రోల్ చేస్తున్నాను నేను. కింది స్క్రోల్ చేసి ఇక్కడ స్టార్ట్ అపీల్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. స్టార్ట్ అపీల్ అనే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కింద స్క్రోల్ చేసి వీడియో URL అని ఉంది కదా, అంటే లింకు మనం ఇంతకుముందు కాపీ చేసుకున్న వీడియోది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అని కొడదాం. యువర్ అపీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని అయిపోయింది అనమాట. మన అపీల్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 or 2 daysలోనే మనకైతే డిసిషన్ చెబుతారు అపీల్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి. సక్సెస్ అయితే మౌంటేషన్ వస్తుంది అనమాట. మళ్ళీ మనకి నేను అపీల్ చేసిన 8 hours ఛానల్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ వీళ్ళు మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారనమాట. యు ఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి అంటే మళ్ళీ మనకి మౌంటేషన్ ఇచ్చారనమాట. మనం అపీల్ చేసిన వీడియో అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళైతే అప్రూవ్ చేశారనమాట. అప్రూవ్ చేసేస్తే ఇక్కడ లెట్స్ గో అని ఉంది. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసి మళ్ళీ మన వీడియోస్కి $సింబల్ అయితే ఆన్ చేసుకోవచ్చు, అంటే మౌంటేషన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. పైన యువర్ రీసెంట్ అపీల్ వాస్ సక్సెస్ఫుల్, యూ కెన్ నౌ మౌంటేషన్ ఎవరి వీడియోస్ ఉందన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ ఎర్నర్ సెక్షన్లోకి వచ్చి ఓవర్ వ్యూ వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్ ఇవన్నిటిని ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ వాచ్ పేజ్ యాడ్స్లోకి వెళ్ళి మౌంటేషన్ ఆల్ వీడియోస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే మౌంటేషన్ అవుతాయి అనమాట. ఇక్కడ ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని ఉంది, అన్నిటినీ ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీ ఛానల్ మౌంటేషన్ అయ్యి రీయూజ్డ్ వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం అపీల్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మనం అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ కూడా వస్తుంది అనమాట. మనకు మెయిల్ కూడా వస్తుంది మన అప్పీల్ అయినా సక్సెస్ అయినట్లు. ఇక్కడ చూసుకోండి, ఇవాళ నా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అపీల్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మెయిల్ కూడా వస్తుంది. ఈ విధంగా సింపుల్గా గైస్ గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో పెట్టుకోవద్దు అనమాట. వాట్సాప్ వీడియోస్ కూడా పెట్టొద్దు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.